గురుగాం దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది, అలాగే మదనపల్లి దగ్గర కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఈ ఫిబ్రవరిలోనే, నేను అది ఇన్సిడెంట్ ఏంటనేది నెక్స్ట్ ట్రైలర్లో మీకు చెప్తాము, బట్ ఈ ఫిబ్రవరిలోనే కుకట్పల్లిలో కూడా ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో చుట్టుపక్కల మనం చూస్తూనే ఉన్నాము. మనం ఏంటంటే ప్రశాంతంగా ఉన్నామని మనం అనుకుంటాం, కానీ మన ఇంటి పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది కొంచెం భయంకరంగా ఉంటే ఎలా ఉంటుంది మనం పక్కన ఉన్న వాళ్ళకి అనేది ఈ సినిమాలో మీరు ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారండి. అవి అంటే కామెడీకి వేరు, కానీ ఇలాంటి సీరియస్ సబ్జెక్ట్ చేయడం ఏంటి అంటే నేను అన్నీ చేస్తున్నాను. యాంకరింగ్ చేశాను, యాక్టింగ్ చేశాను, అలా చేస్తూ వచ్చాను కదా. అభి అనేవాడు కామెడీ ఒకటే కాదు, అభి అనేవాడు వేరే రకమైన సినిమాలు కూడా చేయగలిగాడు. డెఫినెట్గా థ్రిల్ ఇవ్వగలుగుతాడు అనేది నేను ప్రూవ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఒక 10-12 సంవత్సరాలుగా నేను జబర్దస్త్ కామెడీ షో చేశాను, అంతకుముందు వేరే షోస్ అన్ని చేశాను, మూవీస్ చేశాను, ఈశ్వర్లో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. సో అన్నిట్లోనూ నేను చేసింది కామెడీ క్యారెక్టరే. కానీ నేను థ్రిల్ డైరెక్షన్ చేసి మిమ్మల్ని నిజంగా థ్రిల్ చేయగలుగుతాననే కాన్ఫిడెన్స్ ఉంది. నేను ఈ సినిమా డైరెక్ట్ చేయగలిగాను. ఒక డైరెక్టర్తో మళ్ళీ మీరు డైరెక్షన్, అది నాకు చాలా టఫ్ అండి. సముద్రకని గారితో డైరెక్షన్ చేయడం అంటే నాకు చాలా భయం వేసేది. ఎందుకంటే నేను ఎక్కడ తప్పు చేస్తే అరే వీడికి ఏం రాదా అనే ఫీలింగ్ ఆయనకి ఎక్కడ కలుగుతుందో అని చెప్పి నేను చాలా ప్రిపేర్ అయ్యి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు కానీ ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా టెన్షన్ పడేవాడిని. బట్ ఆయన చాలా కంఫర్టబుల్ గా, సార్ మీరు డైరెక్టర్ సార్, మీరు వదిలేయండి, ఇవన్నీ టెన్షన్స్ పెట్టుకోకండి, మీరు నాకు చెప్తారుగా నేను చూసుకుంటానని చెప్పి చాలా కోఆపరేట్ చేశారు. నాకు తెలిసి నేను ఎప్పుడు ఆయనకు సారీ చెప్తుంటాను. ఒకరోజు రాత్రి 3 గంటల వరకు చేసాం షూటింగ్ ఆయన్ని పెట్టుకొని. ఆయన ఏమాత్రం ఇబ్బంది పడకుండా, కొత్త ప్రొడక్షన్, కొత్త డైరెక్టర్ అని ఏమాత్రం విసుకోకుండా 3 గంటల రాత్రి వరకు కూడా చాలా కోఆపరేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ కోఆపరేషన్ ఉంది కాబట్టి మేము మిగతా సినిమా అంతా కొంచెం కాన్ఫిడెంట్ గా లాగగలిగాం. థ్యాంక్ యూ. సో శరణి ఆల్వేస్ ఆన్ టైమే ఉంటుంది నాకు తెలిసి, ఏదో ఎక్కడో స్టక్ అయిపోయి ఉంటారు, అందుకనే ఇప్పుడు కాస్తంత లేట్ లో వచ్చారు. బట్ చైర్ వెయిట్ చేస్తుంది శరణి. డైరెక్ట్ గా మీరు Q&A లో పార్టిసిపేట్ చేస్తున్నారనమాట. చెప్పండి. ఇందాక మాట్లాడుతూ చిన్న సినిమాల గురించి చాలా బాగా చెప్పారు, వాళ్ళు పడే కష్టాలు కానీ ఆ షూటింగ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ చాలా బాగా చెప్పారు. మ్యామ్ ఏంటి తెలుగులో సార్ ఆనంద్ గారు చెప్పినట్టు చాలా సినిమాలు ఆయన లొకేషన్కి వెళ్తే మీ పేరు చెప్తే మీరు ఉండకపోవడం, ఈ సినిమా పర్టికులర్ గా మీకు నచ్చడానికి ఏంటి? చిన్న సినిమానా లేకపోతే కంటెంట్ బాగుందా? అది ఊరికే అతను ఏమో కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికి చెప్పారు, అలా ఏం జరగలేదు. నో ఈ సినిమా గురించి చెప్పాలంటే నాకు ఇట్ ఈస్ ద స్టోరీ నాకు చాలా నచ్చింది, చాలా డిఫరెంట్ గా అనిపించింది. డిఫరెంట్ అనేది ఒక క్లిషే వర్డ్ లాగా అయిపోయింది, కానీ నేను ఇంతవరకు ఈ జానర్లో పని చేయలేదు, ఒక హారర్ థ్రిల్లర్ సబ్జెక్ట్ లో చేయలేదు. అండ్ నేను చేసిన క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్ కూడా నేను ఇంకా చేయలేదు. సో యాజ్ అన్ యాక్టర్ ఎప్పుడూ మనకి ఒక వెరైటీ ఉండాలి అని ఆశపడతారు, కరెక్ట్? ఓకే, ఆశపడతారు. సో అదే ఐఎమ్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయడానికి. అందుకే క్యారెక్టర్ నచ్చితేనే నేను చేశాను, నచ్చింది కాబట్టి నేను చేశాను. పెద్ద సినిమాలు చేశారు, వాటికి ఉన్న క్యారవాన్స్ కానీ చాలా ఉంటాయి, కంఫర్ట్స్ ఎక్కువ ఉంటాయి. చిన్న సినిమా అనేటప్పటికి చాలా తక్కువ, కూడా చాలా కంఫర్టబుల్ గానే చూసారు మనని. యశోద్ గారు, యూ ఆల్వేస్ టేకెన్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ హిస్ ఆర్టిస్ట్. యూ హ్యావ్ టు సే తనకి హీఈస్ వెరీ fascinated by cinema. He has also gone to America, cinema gurinchi chadivaru, he has also learnt about it, so he takes it very seriously. Idi urike emo cheddam ani unna producer kaadu. Daily he comes to set. Aithe not like producer anni chustunnaru ala kaadu, he is very creative. He is also involved in ee cinema ela koncham better cheyochu ani involve ai chestaru, and he takes care of all of his artists very very well. సంథింగ్ అండి సార్ బిజీ యాక్టర్ ప్లస్ డైరెక్టర్, మీకు బ్రేక్ రావడం ఏంటి సార్? గ్యాప్ రావడం ఏంటి? ఎక్కడొచ్చింది ఆ గ్యాప్? ఆ గ్యాప్ నానే ఇచ్చుకున్న గ్యాప్, ఆ స్క్రిప్ట్ కోసం ఇచ్చిన గ్యాప్. అది అప్పుడప్పుడు అవుతుంది, మనం ఫుల్ రన్నింగ్లో ఉండడం కదా. చిన్న ఆ టైంలో ఓకే, ఆ రైటింగ్ చేసేసి వెయిట్ చేసి అది అలాంటి టైంలో దేవుడు వచ్చి మనకు సపోర్ట్ చేస్తాడు. అదే టైం మన బ్రోలో చెప్పినట్టు మన దేనికి వెళ్తానో ఆశపడవచ్చు,
కష్టపడవచ్చు, ఎఫర్ట్స్ వేయచ్చు. అంటే ఏది ఎప్పుడు జరగాలన్నా అప్పుడే జరుగుతుంది. అది జరగగానే మనం కరెక్ట్ క్వాలిఫైడ్గా ఉండాలి అంతే. సార్ మీరు తెలియకుండానే జబర్దస్త్లో ధనరాజ్కి ఒకసారి లిఫ్ట్ ఇచ్చారు, ఆయన డైరెక్షన్ లో మీరు చేశారు, అలాగే అభితో చేస్తున్నారు. ఏంటి ఏమీ ఇవ్వలేదు సార్, వాళ్ళు మనకి ఛాన్స్ ఇచ్చారు. అసలు నా యాక్టర్ అంతే. ఇలాంటి యంగ్స్టర్స్ తో ట్రావెల్ చేయడం చాలా. ఇది కూడా ధనరాజు నాకు కాల్ చేశాడు, అన్నా అలా నా ఫ్రెండ్ అన్నా, నా విన్నాను, నువ్వు ఒకసారి విన్నాను అలా వింటాం అని చెప్పి విన్నది. అదేం లేదు, ధనరాజు నా తమ్ముడు, ఇప్పుడు కొత్తగా ఎక్కువ తమ్ముడు వస్తున్నాడు. అదే ఐఎమ్ వెరీ హ్యాపీ. అలాగే సార్. అది సెట్ లో ఫస్ట్ డే అదే అయింది. ఎవరు వచ్చి అభి అనగానే మేడం తిరిగారు, నేను తిరిగాను. సో ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది ఈ సినిమా అంతా అనుకున్నాము. బట్ యా చెప్పండి. అంటే ఇప్పుడు కామాఖ్య అంటే ఈ మధ్య కాలంలో ఇది అంటే ఒక దేవుళ్ళకి సంబంధించి ఇవన్నీ ఒక ఎలిమెంట్ తీసుకొచ్చి సోషల్లో పెట్టడము, సోషల్ సినిమాస్ లో అవన్నీ కూడా మనం ట్రెండ్ అవుతుంది చూస్తున్నాం. ఆ ట్రెండ్ లో వెళ్తున్న సినిమానా, లేదంటే కనుక ఇది ఈ టైంలో ఇది చెప్పాలనుకోవడానికి రీజన్? యాక్చువల్ గా మేము ఒక థ్రిల్లర్ సినిమానే ప్లాన్ చేసుకున్నాము, థ్రిల్లర్ స్టోరీతోనే వెళ్తున్నాము. దీంట్లో మేము ఏంటంటే కామాఖ్య దేవి అనే ఎలిమెంట్ ని యాడ్ చేసుకోవడం లేటర్ ఆన్ జరిగింది, కానీ ఫస్ట్ నుంచి ఇట్స్ కంప్లీట్ థ్రిల్లర్. ఒక సర్వైవల్ థ్రిల్లర్ టైప్స్ లో ఉండే థ్రిల్లర్ కి మేము కామాఖ్య దేవిని ఇంక్లూడ్ చేసుకున్నాం. బట్ ఇట్ డజంట్ మీన్ ఇప్పుడు ట్రెండ్ లో అన్ని అలా అందరు అలాగే చేస్తున్నారు కదా అందుకే చేద్దామని కాదు. నేను ఇంతకు ముందు స్పీచ్ లో చెప్పినట్టుగా కొన్నిసార్లు దేవుళ్ళు మనతో కొన్ని చేయిస్తారు. చిరంజీవి సినిమాలో యముడి గురించి చెప్పాలనుకుని నేను ఫస్ట్ అనుకోలేదు, స్టోరీ రాసుకుంటూ వెళ్తున్నప్పుడు అలా రావడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా కామాఖ్యదేవి అమ్మవారి గురించి అనుకొని నేను ఫస్ట్ ఎప్పుడైతే స్టోరీ రాసుకున్న తర్వాత అమ్మవారి పేరు అనుకున్నాను, అన్ని అలా కలిసి